ఫ్రెండ్స్, మీరు మొబైల్ పే కంపెనీ నుంచి ఫిజికల్ కార్డు తీసుకున్న తర్వాత మీరు యాక్టివేట్ చేసుకోవడం ఎలా అనేది ఒకసారి చూడండి. ఎవరైనా సరే మీ అప్లైనర్ నుంచి కానీ, మీ డీడీఓ నుంచి కానీ, మీ యొక్క సూపర్ యూజర్ నుంచి కానీ మీరు ఫిజికల్ కార్డు తీసుకున్న తర్వాత మీరు వెబ్సైట్లో mobilepay.co.in అనేది ఓపెన్ చేయండి. మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి mobilepay.co.in అని చెప్పేసి ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ కండి. ఫస్ట్ మీరు యాప్లో కాదండి, వెబ్సైట్లో mobilepay.co.in అనే వెబ్సైట్ కొట్టిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ mobilepay.co.in అనే వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత ఎవరైనా సరే మీకు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. మొబైల్ ఫోన్లో అయితే మీకు పైన ఒక 3 లైన్స్ కనిపిస్తాయి, అడ్డంగా ఉంటాయి, అడ్డగీతలు. వాటి మీద డాష్ బోర్డ్లో చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బిజినెస్ డాష్ బోర్డు, డైరెక్ట్ మెంబర్, సియూజీ స్టేటస్, మై ఆర్డర్స్ ఈ విధంగా ఉంది కదండి. అక్కడ కిందకి వెళ్తే ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఈ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. రైట్ సైడ్ ఎడిట్ ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఎడిట్ అనే ఆప్షన్ ఇక్కడ మనం కర్సర్ కనిపిస్తుంది కదా, ఆ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కిందకి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ ఫిజికల్ కార్డు రెఫరెన్స్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ కన్ఫర్మ్ ఫిజికల్ కార్డు రెఫరెన్స్ నెంబర్. ఇక్కడ నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను కాబట్టి అది కనిపించట్లేదు. మీరు ఏం చేయండి అంటే, మీకు ఏటీఎం కార్డు ఎవరైతే ఇస్తారో ఆ కార్డు ఇచ్చిన తర్వాత మీరు కార్డు ఓపెన్ చేసినట్లయితే వాటి మీద రెఫరెన్స్ నెంబర్ అనేది ఉంటుంది. యాక్చువల్ కార్డు మీద అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది, ఒక 10 డిజిట్స్ ఏదో ఉంటుంది. ఆ ఫిజికల్ కార్డు రెఫరెన్స్ నెంబర్ ఇది అన్నట్టు రెఫరెన్స్ నెంబర్. ఆ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత సేవ్ ప్రొఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, అచ్చా ఇది రిమూవ్ చేశాను. సేవ్ అని కొట్టిన తర్వాత సేవ్ ప్రొఫైల్ అని పడుతుంది మనకు జనరల్గా. ఓకేనా, ఈ ప్రొఫైల్ అనేది సేవ్ ప్రొఫైల్ అని పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆ తర్వాత మీరు అమౌంట్ యాడ్ చేయాలి కార్డులోకి. అంటే కార్డ్ అనేది ఆ సర్వర్ యాక్సెప్ట్ చేసింది అన్నట్టు. ఆ తర్వాత మీరు అమౌంట్ యాడ్ చేసుకోవాలి కార్డులోకి. ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక 100, 200, 300, 150 ఎంతో కొంత అమౌంట్ యాడ్ చేయండి. అమౌంట్ యాడ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటంటే, మామూలుగా డాష్ బోర్డ్లోకి వస్తాం. డాష్ బోర్డ్లోకి వచ్చి అప్పుడు అమౌంట్ అనేది మీరు యాప్ నుంచి అయినా యాడ్ చేసుకోవచ్చు, కార్డు నుంచి వెబ్సైట్ నుంచి అయినా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కార్డు బ్యాలెన్స్ ఆర్ యాడ్ మనీ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ అమౌంట్ రీలోడబుల్ కార్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది. యాడెడ్ అమౌంట్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ మంత్ ఇంకా నేను యాడ్ చేయలేదు కాబట్టి మనకు 10,000 వరకు లిమిట్ ఉంటుంది. 10,000 వరకు యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక 5,000 అని కొడుతున్నాను ఎగ్జాంపుల్. కొట్టేసి ఓకే ప్రొసీడ్ అని కొట్టాను. ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత మనం ఏ విధంగా యాడ్ చేస్తాం, యూపీఐ ద్వారా, రూపే ద్వారా. యాప్ ద్వారా అయితేనే డైరెక్ట్ ఆ అప్లికేషన్లో మీకు కనిపిస్తాయి. వెబ్సైట్ ద్వారా అయితే ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది. మీరు రూపే కార్డు ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ యాడ్ చేయండి. రూపే కార్డు అన్నారు కానీ చెప్పేసి మన రూపే కార్డు ద్వారా యాడ్ చేయొద్దు, అట్లా యాడ్ కాదు. ఓకేనా, మన మొబైల్ పే కంపెనీ చేయడం రూపే కార్డు కొందరు యూజ్ చేస్తున్నారు, కాదు ట్రాన్సాక్షన్ కాదు. యూపీఐ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా సరే యూపీఐ యూజ్ చేసి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇది అందరూ కూడా మీకు తెలిసిన విషయం. ఈ అమౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్త పర్సన్స్కి అయితే ఒక 2 to 3 అవర్స్ పడుతుంది. కంపెనీ నుంచి మీకు లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ మీదనే మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆ యొక్క కార్డు ఎనేబుల్ ఆప్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పనిచేయాలా వద్దా అంటే ఎనేబుల్ డిజేబుల్. ఎనేబుల్ అనే ఆప్షన్ రైట్ సైడ్ స్విచ్ ఇట్లా గుంజినట్లయితే మీకు ఆ కార్డు ఆన్లైన్లో పనిచేస్తుంది. కింద పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ అని ఒక ఆప్షన్ అడుగుతుంది మిమ్మల్ని. ఆ పిఓఎస్ ట్రాన్సాక్షన్ డిజేబుల్ ఎనేబుల్ అని అడుగుతుంది. ఎనేబుల్ అనే ఆప్షన్ మీరు టిక్ చేసి లాస్ట్ సబ్మిట్ చేస్తే కార్డు అనేది. అదేవిధంగా మీకు కేవైసీ, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, ఓటర్ ఐడి కార్డు నెంబర్ అడుగుతుంది. అవి సబ్మిట్ చేసినట్లయితే కార్డు యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని పడుతుంది. అయితే ఇప్పుడు కొందరికి ఈ ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఎంటర్ చేయడంలో కొంతమంది తీసుకోవట్లేదు కార్డు నెంబర్ కరెక్ట్ ఉన్నప్పటికీ కూడా. అదే కార్డు మన పైన పార్క్ వాళ్ళు ఇప్పుడు సెట్ చేస్తున్నారు. ఒక 2-3 డేస్ టైం పడుతుంది, అది అప్డేట్ చేస్తారని చెప్తున్నారు. ఈజీగా సింపుల్ గా స్మూత్ రన్నింగ్ లోకి వచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఒక 2-3 డేస్ ఈ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి. అది అయిన తర్వాత ఆటోమేటిక్ గా సింపుల్ గా అది రావడం జరుగుతుంది.
ఓకే, మీరు ఆల్రెడీ ఇప్పటివరకు ఫిజికల్ కార్డు రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసిన వాళ్ళు కార్డు పని చేస్తలేదు అంటున్నారు. వాళ్ళు ఏం చేయండి అంటే సింపుల్ గా మీరు pineperks.in ఇక్కడ చూసారు కదండి, pineperks.in అనేది వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. మీ సెల్ ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా, గూగుల్ క్రోమ్, అందులో మీరు pineperks.in అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడండి ఇక్కడ లాగిన్ లేదా రిజిస్టర్. అదే మొబైల్ అయితే రైట్ సైడ్ పైన ఒక 3 లైన్స్ కనిపిస్తాయి. ఆ లైన్స్ మీద క్లిక్ చేస్తే లాగిన్ లేదా రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? అట్లా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీ మొబైల్ పేలో రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓన్లీ మొబైల్ నెంబర్, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయినా కాబట్టి పాస్వర్డ్ కనిపిస్తుంది, జనరల్ అయితే పాస్వర్డ్. మీరు లాగిన్ లేదా రిజిస్టర్ అని క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి లాగిన్ వయా ఓటీపీ. మీరు రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ కావచ్చు, లేదంటే లాగిన్ వయా ఓటీపీ. ఈ ఓటీపీ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే లాగిన్ అయిపోతారు ఆటోమేటిక్గా. కానీ నేను మాత్రం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాను కాబట్టి నేను మొబైల్ నెంబర్ పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ అవుతాను. ఈ విధంగా కొడితే మీరు లాగిన్ అయిపోతారు. ఈ విధంగా హోమ్ పేజ్ అనేది మీకు కనిపిస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే మన మై కార్డ్స్ అనే ఆప్షన్ చూసుకోవాలి. అంటే మన కార్డు బై డిఫాల్ట్ గా మీ కార్డు అనేది యాడ్ అయిపోతుంది. ఒకవేళ యాడ్ కాకపోతే మీరే మై కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేను వాడుతున్నటువంటి కార్డు ఇది ఫస్ట్. ఓకేనా? ఇవన్నీ ఏంటి సార్ అంటే అంతకుముందు మనం గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి కదా, అవన్నీ అప్పుడు యాడ్ చేసినా అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఈ ప్రస్తుతం యాడ్ చేస్తున్న ఉపయోగిస్తున్న కార్డు కూడా నేను ఈ కార్డు మీద క్లిక్ చేశాను అనుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్స్ అనేది ఉంది. నెక్స్ట్ మేనేజ్ లిమిట్స్ అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయి ఈ కార్డు మీద. ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్స్ అనేది క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పటి వరకు నేను కార్డు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఫిజికల్ కార్డు నేను అమౌంట్ ఎంత యాడ్ చేసుకున్నా, ఎప్పుడు యాక్టివేట్ చేసుకున్నా, ఏ డేట్ కి, నెక్స్ట్ ఎక్కడ వాడినా, ఎట్లా వాడినా అన్ని కూడా లెడ్జర్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కార్డులో ఎంత అమౌంట్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎంత అమౌంట్ ఉన్న విషయం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. 3163 రూపీస్ ఉంది. అంటే నేను ఫర్దర్ గా ఏదైనా షాపింగ్ పోయినప్పుడు అప్పుడే అమౌంట్ యాడ్ చేసుకుంటే మళ్ళీ రావడానికి 2 hours 3 hours టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ అమౌంట్ యాడ్ చేసి పెట్టుకున్న ఒక 3000 రూపాయలు అవసరం ఉన్నప్పుడు వాడేస్తాను అట్లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం లెడ్జర్ ఈ విధంగా చూసుకోవచ్చు. కార్డులో బ్యాలెన్స్ ఎంత ఉందని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అదే విధంగా నేను చూడండి బ్యాక్ వెళ్తున్నా ఒక స్టెప్. అదే విధంగా ఓకే, మై కార్డ్ అనే ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత ఈ కార్డు వ్యూ ట్రాన్సాక్షన్స్ పక్కన మేనేజ్ లిమిట్స్ అనే ఆప్షన్ చూడండి. ఈ మేనేజ్ లిమిట్స్ అనే ఆప్షన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొత్త వాళ్ళకి ఇప్పుడు కార్డు యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు కార్డు లింక్, కొత్తగా కార్డు ఫిజికల్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ యాడ్ చేసుకున్న వాళ్ళకు లింక్ వస్తుంది. ఆ లింక్ లోనే మీ యొక్క పిన్ ఉంటుంది. ఈ ఆప్షన్ కూడా అక్కడే కనిపిస్తుంది మీకు. మీరు బిఫోర్ వాళ్ళకి మాత్రం ఇక్కడ ఎనేబుల్ యాక్చువల్గా ఏంటంటే బై డిఫాల్ట్ గా మనకు ఇట్లా కనిపిస్తుంది. మీరు కార్డు యాడ్ చేసుకున్న తర్వాత ఏంది ఆఫ్ లో ఉన్నాయండి. ఎనేబుల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఎనేబుల్ అంటే మనకు పని చేయాలా వద్దా అంటే పని చేయాలి, ఎనేబుల్ చేసుకోవాలి అంటుంది. ఈ విధంగా ఉంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో మన కార్డు పని చేస్తుంది. ఒకవేళ ఆఫ్ లో ఉందనుకోండి పని చేయదు. దాన్ని ఏం చేయాలి, మనం ఎనేబుల్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ వస్తుంది అనమాట. ఓకేనా? లిమిట్ అంటే 10,000 వరకే ఉంటుంది, మనం ఇంకా దాన్ని మార్చలేము. నెక్స్ట్ కింద చూడండి ఆఫ్ లో ఉంది కదా, ఎనేబుల్ పిఓఎస్ ట్రాన్సాక్షన్ అంటే మన స్వైపింగ్ మిషన్ అలా కార్డు పని చేయాలా వద్దా అని అడుగుతుంది. ఇప్పుడు ఇలా ఆఫ్ లో ఉంది కాబట్టి పని చేయదు. నేనేం చేస్తున్నా, దీని మీద క్లిక్ చేసి ఆన్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు పని చేస్తుంది కార్డు ఆన్లైన్. ఈ విధంగా 2 బటన్లు ఎనేబుల్ ఆప్షన్ లో ఉంటే మన కార్డు అనేది ఆన్లైన్ లో కానీ అదే విధంగా స్వైపింగ్ మిషన్ లో కానీ పనిచేస్తుంది. ఒకవేళ ఈ 2 బటన్లు ఆఫ్ లో ఉన్నాయనుకోండి మన కార్డు ఎక్కడ కూడా పనిచేయదు. అఫ్ కోర్స్ మీరు కేవైసీ చేయొచ్చు, అది యాడ్ చేయొచ్చు, కార్డు యాక్టివేట్ సక్సెస్ఫుల్ అని పడుతుంది. కానీ ఈ 2 బటన్లు ఆఫ్ లో ఉంటే మాత్రం మన కార్డు పనిచేయదు. కాబట్టి మీరు ఈ 2 కూడా ఎనేబుల్ ఆప్షన్ లో ఉంచాలి. ఎనేబుల్ ఆప్షన్ నుంచి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే కార్డు అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని పడుతుంది. మీరు ఒకవేళ కార్డు ఎక్కడైనా పోయినప్పుడు సింపుల్ గా ఏం చేస్తారు, మీరు ఈ మొబైల్ పే pineperks.inలోకి వచ్చి ఈ 2 ఆఫ్ లో పెట్టేస్తారు. బట్ ఆఫ్ లో పెట్టేస్తే ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా మీ కార్డుకి ఎవరు ఎక్కడ వాడుకున్నా కూడా మీకు పనిచేయదు వాళ్ళకి. కాబట్టి ఈ బటన్ ఆన్ చేసుకోవచ్చు, కార్డుని లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇచ్చినప్పుడు పని చేయాలా వద్దని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ చేసినట్లయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కార్డు అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని పడుతుంది. అప్పుడు ఓకే అని పెడతాం. ఇప్పుడు మీ కార్డుని మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మనం ఎక్కడైనా సరే స్వైపింగ్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ పెట్రోల్ బంక్స్ అండ్
గవర్నమెంట్ వెబ్సైట్స్, ఈ 2 చోట్ల తప్ప మీరు ఎక్కడైనా సరే కార్డు మనం పనిచేసే చోట్ల ప్రతి చోట్ల వాడి మీరు వాటి ద్వారా కమిషన్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనికి చాలా మంది వీడియో చేయమని అడుగుతున్నారు. ఈ ప్రాసెస్ అనేది కొంచెం సింపుల్ గా ఉండే విధంగా పైన్ పర్క్స్ వాళ్ళతోటి ఎండి గారు మాట్లాడుతున్నారు. ఈ ప్రాసెస్ సింపుల్ గా అయిన తర్వాత అది ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా వీడియో చేసి మళ్ళీ వీడియో చేసి ఇదంతా కూడా లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఇదంతా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ స్క్రీన్ మీద చేసిన ప్రతి ఒక్కరు కూడా